ఉమ్మడి కుటుంబం 10వ భాగం. స్వర్ణ చెప్పటంతో రెడీ అయి కూర్చొంది అభిరామి. అప్పటికే స్కూల్ నుంచి వచ్చిన రామలక్ష్మి నేను కూడా వస్తాను అని గోల చేసింది. కానీ స్వర్ణ అసలు పట్టించుకోలేదు. అభి చెప్పినా కూడా తన మాటను కూడా లెక్క చేయలేదు. చివరికి రామలక్ష్మిని ఇంట్లోనే వదిలి అభిని తీసుకుని షాపింగ్కి బయలుదేరారు. అమ్మ పాపం ఒక్కటే ఉంటుంది, దాన్ని కూడా తీసుకెళ్దామమ్మా. ఆటోలో వెళుతూ చివరి ప్రయత్నంగా అడిగింది అభి. అది షాపింగ్కి వస్తే దాని గొంతమ్మ కోరికలు నేను తీర్చలేను అభి. ఇప్పుడు పెళ్లికి 2 సార్లు నేను కొనిపెట్టలేను. పెళ్లికి ఎలాగో ఎక్కువ టైం లేదు కదా, అప్పుడు దానికి నచ్చినవి కొంటాను. ఇప్పుడు మాత్రం సింపుల్గా తీస్తాను. నువ్వు దాని గురించి కంగారు పడకు. అదేంటమ్మా, కొత్త డ్రెస్ కొనవా చెల్లికి? సింపుల్గా డ్రెస్ కొంటాను, మనకు తగ్గ రేంజ్లో తీస్తాను. రేపు 10th అయ్యాక కాలేజీకి వేసుకోవటానికి బాగుంటాయి. అది వస్తే దానికి నచ్చింది నేను కొనే వరకు వదిలిపెట్టదు. పేచీలు పెట్టి అన్నం మానేసి అది కోరుకున్నది సాధించుకుంటుంది. అందుకే దాన్ని తీసుకురాలేదు. చిన్న కూతురు స్వభావం బాగా తెలిసి ముందే అడ్డుకున్న తన ప్లాన్ని చెప్పింది స్వర్ణ. తల్లి చెప్పింది కూడా నిజమే కాబట్టి ఇంకేం మాట్లాడలేకపోయింది అభి. వాళ్ళు వెళ్ళిన 10 నిమిషాలకే తులసి వాళ్ళు కూడా రావటంతో అందరూ షాపింగ్ కోసం వెళ్లారు. వాళ్ళు పట్టు చీరలు చూస్తున్న సమయంలోనే రఘు వచ్చాడు అక్కడికి. అత్తగారిని మామగారిని పలకరించి తండ్రి పక్కన కూర్చున్నాడు రఘు. స్వర్ణ తులసి ఇద్దరు కలిసి అభి భుజం మీద చీరలు వేస్తూ ఇది బాగుంది అది బాగుంది అనుకుంటూ ఒక 6 చీరల వరకు తీసి పక్కన పెట్టారు. వాటిలో ఏది తీసుకోవాలో అని వాళ్ళు తర్జన భర్జనలు పడుతుంటే రఘు అభి వైపు చూసి వాళ్ళు సెలెక్ట్ చేసిన చీరలు కాకుండా మరొక చీర వైపు చూపించి సైగ చేశాడు. రఘుకి ఆ చీర నచ్చిందని తనని అది తీసుకోమంటున్నాడు అని అర్థమైనా నోరు తెరిచి బయటకు చెప్పలేకపోయింది అభి. తల్లి అత్త ఏం చెప్పినా మౌనంగా కొడుతుంది, కానీ తన మనసులో ఉన్నది మాత్రం బయట పెట్టలేకపోయింది. వియ్యపురాళ్ళిద్దరూ కింద మీద పడి 2 చీరలు సెలెక్ట్ చేసి ఒకటి తులసి వాళ్ళ నిశ్చితార్థానికి పెట్టేలాగా, మరొక చీర స్వర్ణ వాళ్ళ ముందు అభికి కట్టి కూర్చోపెట్టేలాగా నిర్ణయించుకుని ఆ 2 చీరలు తీసుకుని బిల్లింగ్కి ఇచ్చారు. రఘుకి కోపం వచ్చింది. అభి తను సెలెక్ట్ చేసిన శారీ తీసుకోలేదని అభి వైపు కూడా చూడకుండా మొహం పక్కకు తిప్పుకుని జెంట్స్ సెక్షన్ వైపు వెళ్ళిపోయాడు. అభికి భయం వేసింది. కంగారుగా చేతులు నలుపుకుంటూ తల్లి వంక చూసింది. కానీ స్వర్ణ తులసితో ముచ్చట్లలో ఉండటంతో అభి భయాన్ని గమనించలేదు. తనకు నచ్చిన డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుని బిల్లింగ్కి పంపించేశాడు రఘు. అమ్మా, మీ ఇద్దరికి ఆటో బుక్ చేస్తాను, నేను వెళ్తున్నాను, వచ్చేయండి అని చెప్పి కనీసం అభి వైపు కూడా చూడకుండా ఆమెకు చెప్పకుండానే వెళ్ళిపోయాడు రఘు. అభి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చీరలు తీసుకునేటప్పుడు తన అభిప్రాయం అడిగితే చెప్పేదేమో నచ్చలేదని. కానీ తల్లి అత్తగారు ఇద్దరూ కూడా నీకు నచ్చాయా అని ఒక్క మాట కూడా అడగకుండా వాళ్ళకి నచ్చినవి తీసేశారు. ఇప్పుడు తనకు ఆ చీర నచ్చిందని ఎలా చెప్పగలదు? తను అలా చెప్పకపోవటం వల్ల రఘుకి కోపం వచ్చింది అని, అందుకే తన వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయాడు అని, ఆ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో అన్న భయం మొదలైంది అభిలో. ఇంటికి వెళ్ళాక కూడా మౌనంగానే ఉంది అభి. అది ఆమె సహజ లక్షణం అవ్వటంతో ఆమెలోని మార్పుని స్వర్ణ కనిపెట్టలేకపోయింది. రామలక్ష్మి తనకు తెచ్చిన డ్రెస్సును చూసి డిసప్పాయింట్ అయ్యింది. అమ్మా, నాకు ఇంత సింపుల్గా డ్రెస్ తీసుకొచ్చావేంటే? నేను గాగ్రా తీసుకురమ్మని చెప్పాను కదా, కాస్త కోపంగానే అడిగింది. ఇప్పుడు లంగా ఓణి వేసుకో, పెళ్లికి గాగ్రా తీసుకొస్తాను. అక్కకి కూడా నేను ఎక్కువ రేటు పెట్టి తీసుకోలేదు. ఇక పెళ్లి తర్వాత కూడా చాలా వేడుకలున్నాయి, మనం చేయవలసిన ఖర్చు చాలా ఉంది. వియాల వారి దగ్గర మాట రాకుండా చూసుకోవాలి, కానీ మనం ఏం వేసుకున్నామో ఏం సోకులు చేసుకున్నామో అన్నది ఎవరూ చూడరు. రేపు నీ పెళ్లికి నీకు నచ్చినవన్నీ కొనిపెడతానులే, ఇప్పుడు నేను తెచ్చినవి వేసుకో. స్వర్ణ కూడా కోపంగా చెప్పటంతో రామలక్ష్మి ఇంకేం మాట్లాడకుండా నోరు మూసుకుంది. గట్టిగా మాట్లాడితే ఆ డ్రెస్ కూడా లాక్కొని ఇంట్లో ఉన్న వాటితో ఏదో ఒకటి వేసుకో అని చెప్పేస్తుందేమో అని అప్పటికి సైలెంట్ అయ్యింది. చిరాగ్గా ఇంటికి వచ్చిన రఘు తన గదిలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చున్నాడు. మొదటిసారి నేను చెప్పిన పని నువ్వు చేయలేదు. నా మాట అంటే నీకు లెక్కలేదు కదా? నేను చెప్తే చేసేదేమిటి అనుకున్నావా? నిజంగా నీకు అమ్మ వాళ్ళు తీసుకున్న 2 శారీస్ నచ్చలేదు. నాకేది నచ్చిందో నీకు చూపించాను కదా, అయినా తీసుకోలేకపోయావా? ఎంత సంతోషంగా వచ్చానో తెలుసా మన ఎంగేజ్మెంట్కి? నీ బట్టలు నేనే సెలెక్ట్ చేయాలని, నా బట్టలు నువ్వు సెలెక్ట్ చేయాలి అనుకున్నాను. కానీ నువ్వు నేను అనుకున్నది జరగనివ్వలేదు. చాలా కోపం వస్తుంది నీ మీద. కనీసం ఒక ఫోన్ చేసైనా నాతో మాట్లాడొచ్చు కదా, ఆ పని కూడా చెయ్యవు. అసలు నీకు పెళ్ళంటే ఇష్టమేనా, లేదంటే మీ అమ్మ వాళ్ళు చెప్పారు కాబట్టి చేసుకుంటున్నావా? నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఇష్టమే అనిపిస్తుంది, కానీ నువ్వు అలా సైలెంట్గా ఉంటే నాకు ఎక్కడో అనుమానం అనిపిస్తుంది. తనలోనే తను అనుకుంటూ మళ్ళీ అంతలోనే లేదు, నీకు ఈ పెళ్లి ఇష్టమే, కానీ నువ్వు అమ్మ వాళ్ళ ముందు మాట్లాడలేకపోయావు. అవునులే, ఎలా మాట్లాడతావు? అత్తగారి ముందు మాట్లాడితే నిన్నేమైనా తప్పుగా అనుకుంటుందేమో అని భయపడి ఉంటావు. అంతే అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. నేనే అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నా. అయ్యో, అనవసరంగా నీ మీద కోపంతో కనీసం బాయ్ కూడా చెప్పకుండా వచ్చేసాను. ఫీల్ అవుతున్నావా? ఒకసారి ఫోన్ చేస్తే బాగోదేమో.
ఇప్పుడే కదా షాపింగ్లో కలిసాం, మళ్ళీ నేను ఇప్పుడు ఫోన్ చేస్తే ఏమనుకుంటారు? పైగా ఫోన్ కూడా తనది కాదు కదా. ఎన్నో ఆలోచనలు రఘు మెదడులో తిరుగుతున్నాయి. తనే ప్రశ్నించుకుంటున్నాడు, తనే సమాధానం చెప్పుకుంటున్నాడు. అతని మనసు స్థిమితంగా లేదు, చాలా అలజడిగా ఉంది. ఒకసారి అభితో మాట్లాడాలని మనసు పదే పదే పోరుతుంది. కానీ ఆ పని చేయలేక నిస్సహాయంగా కూర్చున్నాడు. కాసేపటికి భోజనానికి పిలవటంతో మౌనంగా భోజనం ముగించి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఎప్పటిలా లేటుగా వచ్చిన ప్రభాకర్ స్నానం చేసి భోజనం ముందు కూర్చున్నాడు. అప్పటికే అక్కడ వాళ్ళు అక్కడ తినేసి పడుకోవటంతో హాల్లో ప్రభాకర్, అంజలి మాత్రమే ఉన్నారు. అమ్మ వాళ్ళు భోంచేశారా? ఎప్పటిలానే మొదటి ప్రశ్న తల్లిదండ్రుల గురించి అడిగాడు. అత్తమ్మ వాళ్ళు తినేసి పడుకున్నారు. బాబు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాడు. అతని తర్వాత ప్రశ్న బాబు గురించే కాబట్టి ముందే సమాధానం చెప్పింది అంజలి. షాపింగ్లో ఎలాంటి ఇబ్బంది అవ్వలేదు కదా? షాపింగ్కి అంజలి కూడా వెళ్ళిందేమో అన్న ఉద్దేశంతో అడిగాడు. నాకు తెలియదు బావా, నేను వెళ్ళలేదు కదా. నేను ఇంట్లోనే ఉన్నాను బాబుని చూసుకుంటూ. ఏదైనా ఇబ్బంది ఉంటే మాట్లాడుకునే వాళ్ళు కదా. ఏమీ మాట్లాడలేదంటే బాగానే జరిగి ఉంటుందిలే బావా, నవ్వుతూనే చెప్పింది. ఒక్క క్షణం అంజలి వంక చూసి, ఇంతకీ పెళ్లి కూతురు ఎలా ఉంది? వాళ్ళ స్థితిగతులు బాగానే ఉన్నాయా? కట్నం అది ఎంత ఇస్తున్నారు? ముందు రోజు మాట్లాడడానికి అవ్వకపోవటంతో ఆ రోజు అడగాల్సిన వాటిని అప్పుడు అడిగాడు. అమ్మాయి చాలా అందంగా ఉంది బావా, మన రఘుకి మంచి ఈడు జోడు. తల్లిదండ్రుల స్థితిగతులు అంటే చిన్న ఇల్లు పొందిగ్గా ఉంది. ఇంకా కట్న కానుకల గురించి నాకు తెలియదు బావా. వాళ్ళు ఆ విషయాలు మాట్లాడుకునేటప్పుడు నేను అక్కడ లేను. అయినా అత్తయ్య మీకు చెప్పే ఉంటారు కదా అంది. లేదు, చెప్పలేదు. అమ్మ వాళ్లతో మాట్లాడే ఖాళీ లేదు నాకు. తినటం అవ్వటంతో చేయి కడుక్కుని లేచి వెళ్ళిపోయాడు. అయితే మీ అమ్మ ఇంకా ఈ విషయం నీకు చెప్పలేదా అన్నమాట. దీన్ని నాకు అనుకూలంగా మార్చుకోవాలి. కానీ ఇప్పుడే కాదు. బావ మనసులో మెల్లగా విషాన్ని నింపాలి. నెమ్మదిగా బావని నా వైపు తిప్పుకోవాలి. నేను ఆవేశంతో చేసినవి నాకు ఎలాగో కలిసి రావు. ఇక నుంచి ఆలోచనతో చెయ్యాలి. తనని తనే మోటివేట్ చేసుకుని అక్కడ ఉన్నవన్నీ తీసి కిచెన్లో సర్దేసి సైలెంట్గా గదిలోకి వెళ్ళిపోయింది. అప్పుడే పడుకోవడానికి సిద్ధమవుతున్న ప్రభాకర్ని చూసి, అయినా అత్త నీకు చెప్పకుండా ఏమీ ఉండదులే బావా, రేపు చెప్తుంది చూడు. అయినా నువ్వు ఇంటికి పెద్ద కొడుకువి. నీకు చెప్పకుండా, నీ నిర్ణయం తీసుకోకుండా ఏమైనా చేస్తుందా చెప్పు? పెళ్లి చూపుల విషయం కూడా నీకు చెప్పే కదా వెళ్ళారు. నిన్న ఇంట్లో ఇష్యూ జరిగింది. ఇవాళ మార్నింగ్ కూడా అందరూ సీరియస్గానే ఉన్నారు. అందుకనే చెప్పి ఉండరు. తెలివిగా నువ్వు ఇంటి పెద్ద కొడుకువి, నీకు చెప్పకుండానే నిర్ణయం తీసుకుంది అని చెప్పకనే చెప్పింది అంజలి. ఆమె మాటలు విని ఒకసారి ఆమెను చూసి పక్కకు తిరిగి పడుకున్నాడు ప్రభాకర్. తన మాటలను భర్త ఎలా అర్థం చేసుకున్నాడో అర్థమవ్వక మొదటి ప్రయత్నమే ఎలా ఫలిస్తుందిలే అనుకుని తనకు తనే ధైర్యం చెప్పుకుని మెల్లగా నిద్రలోకి జారుకుంది. అయితే అంజలి మాటలను ప్రభాకర్ మనసులోకి తీసుకోలేదు. పెళ్లి చూపులకు వెళ్లే ముందు కట్నం అటు ఇటు అయినా పిల్ల రఘుకి నచ్చటంతో పెళ్లి సంబంధం ఖాయం చేసుకునే వస్తామని చెప్పి వెళ్ళింది తల్లి. మరి ఇప్పుడు కట్నం గురించి చెప్పనంత మాత్రాన తల్లిని తప్పుగా అర్థం చేసుకుంటాడా? అంజలి తన భర్త మనసులో నాటిన విషబీజం పెరిగి ఉమ్మడి కుటుంబాన్ని 2 ముక్కలు చేయబోతుందా? అభి షాపింగ్ లో జరిగిన దానికి రఘుకి సారీ చెప్తుందా? రఘు ఫోన్ చేసినప్పుడు అభి ఏం మాట్లాడుతుంది? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.